నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి సోలార్ గురించి లక్షల సార్లు చెప్పాను నేను. ఒక్కసారి ప్రభుత్వాలు కనుక చొరవ తీసుకుంటే సోలార్లో పబ్లిక్కి కరెంటు బిల్లులు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కరెంటు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. కానీ ప్రభుత్వాలు దాన్ని ఎందుకు ప్రోత్సహించవు ఇంతకాలం పాటు అంటే, వివిధ పవర్ ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఉంటాయి. ఆ కరెంటు వాడకం గనక ప్రజలు సొంతగా తయారు చేసుకుని సొంతగా చేసుకోవడం ప్రారంభిస్తే ఆ కరెంటు ఉత్పత్తి సంస్థల నుంచి కొనరు. కాబట్టి ఆ కరెంటు ఉత్పత్తి సంస్థలు నష్టపోతే వీళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు. ఈ ఉద్దేశంతో ఆగుతూ ఉంటారు. కానీ మోడీ సర్కార్ అట్లా కాదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎట్లాగా దేశవ్యాప్తంగా సోలారు, విండ్ పవరు వీటన్నిటిని ప్రోత్సహించడంతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కార్లు, టూ వీలర్లు ఇవన్నీ వాటి వైపుకి తీసుకెళ్ళిపోతుంది. అంటే విద్యుత్ వాడకాన్ని మనకు పెంచుతోంది. తద్వారా ఇప్పుడు మన ఇళ్లలో కరెంటు తయారు చేసుకుని ప్లస్ బయట తయారు చేసి ఈ పవర్ని కూడా వినియోగిస్తారు. అంటే ఆ కంపెనీలు నష్టపో, అదే సందర్భంలో ప్రజలకి ఆ భారం తగ్గాలి. కరెంటు ఛార్జీలు అనేది రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గవు. బికాజ్ ఆ కంపెనీలు తమ ప్రొడక్ట్ చేసిన దాంట్లో ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటాయి. కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే దోచుకోవాలనుకుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం PM సూర్యఘర్ అనే ఒక స్కీమ్ తెచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మొర్రో అని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను. జగన్ టైంలో అది ఫెయిల్ అయ్యారు. బాబు టైంలో ఇప్పుడు దాన్ని సక్సెస్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో మామూలుగా 2 నుంచి 2.5 లక్షల ఓటర్లు ఉంటారు. 2 నుంచి 2.5 లక్షలు అంటే దగ్గరగా 60-70 వేల కుటుంబాలు, లేదా 1 లక్ష కుటుంబాలు అనుకుందాం ఉజ్జాయింపుగా. 1,00,000 కుటుంబాల్లో ఏడాదికి 10,000 మందికి ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకునే ఏర్పాటు చేయండి అని వాళ్ళకి ఎమ్మెల్యేలకి ప్రపోజ్ చేశారు, సూచించారు అసెంబ్లీ వేదికగా. అంటే ఎమ్మెల్యేలు వెళ్ళేమి ఇళ్ళ దగ్గర ఏం చేయక్కర్లా, రోజు ఇదే మాదం వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఈ సోలార్ పవర్ మీద ఈ ప్యానల్స్ వీటి మీద డిపెండ్ అయిన కంపెనీలు ఇప్పుడు పండగ చేసుకుంటే వాళ్ళకి విపరీతమైన ఉద్యోగోపాధి అవకాశాలు దొరుకుతాయి. మనుషులు కావాలి వాళ్ళకి. దాంతోపాటుగా మనకి ఇళ్ళకి ఈ పవర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఒక చక్కటి ఆలోచన చేసినందుకు దీంట్లో 65,000 కోట్లు కేంద్రం ఇస్తోంది. 55,000 కోట్లు దాకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇందులో SC STలకు ఫ్రీ, BCలకు కొంత సబ్సిడీ భరిస్తుంది. అట్లా ఓవరాల్గా సోలార్ అయితే ఇదివరకు దీంట్లో ఏంటంటే పవర్ మనం వాడుకునేసి మనం వాడుకోకపోతే ఆ వాడని పవర్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మనమేం వాళ్ళు వచ్చి సూట్ కేసులో పట్టుకుపోయేదేం కాదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలా వచ్చినటువంటి పవర్కి సంబంధించినటువంటి డబ్బులు యూనిట్కి ₹2.09 చొప్పున మనకు ఎదురిస్తారు. వీళ్ళేమో 4.5కి ₹5 కొనుక్కుంటారు ఎక్కడెక్కడో. మనకి మాత్రం ₹2.09 ఇస్తారు. పోనీ ఎంతో కొంత వచ్చినట్టే అది. కాకపోతే చాలా వరకు సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నటువంటి వాళ్ళకి రూపాయి వెనక్కి వచ్చిందైతే లేదు. బట్ ముందైతే మన కరెంటు బిల్లు తగ్గుతుంది. ఆ దోపిడీ నుంచి విముక్తి కల్పించుకోవచ్చు. ఇది ముఖ్యం.